హలో మై డియర్ స్టూడెంట్స్, ఆల్మోస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయి 10 డేస్ అయింది. 10 డేస్లో 70,000 మందిలో కనీసం ఒక 7,000 స్టూడెంట్స్ సీరియస్గా రాసిన అభ్యర్థులు ఉన్నారు. కీ చూసుకున్నారు. కీలో 180+ ఉంటే కొంత సేఫ్ స్కోర్లో ఉన్నట్టు, 200 దాటితే సేఫ్. కానీ చాలామంది అభ్యర్థులు 150, 170, 180 మధ్య ఉండి ఇంకా టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. సో అంటే టైం వేస్ట్ చేసుకోవటం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ వీడియోలో నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, అసలు కట్ ఆఫ్ని ప్రభావితం చేస్తున్న అంశాలు ఇది. మీకు వాట్ ఎవర్ ద స్కోర్ అంటే చాలా స్పెక్యులేషన్స్ అండి. 200 దాటిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, లేకపోతే 200 చాలామంది చెబుతున్నారు. ఓకే, నా అబ్జర్వేషన్ చెప్తున్నాను చూడండి. చాలామందితో మాట్లాడినప్పుడు 2 ఫ్యాక్టర్స్ దే ఆర్ టెల్లింగ్ దట్ కట్ ఆఫ్ గురించి. అంటే మాకు వచ్చిన మార్కులు ఎవరని జనరలైజ్ చేసి చెప్పలేను. 99.9% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ టెల్లింగ్ ట్రూత్స్. అది దట్ ఈస్ ద వెరీ బెటర్ ఫ్యాక్టర్ అంట. సో చాలామంది అభ్యర్థులు నిజాలు చెప్పట్లేదు. ఎందుకు నిజాలు చెప్పట్లేదు అంటే వాళ్ళు నిజం చెప్పట్లేదని కూడా వాళ్ళకి తెలియదు. ఓకే, సో ఎందుకంటే కీలో మిస్టేక్స్ ఉంటే ఆ కీలో ఉన్న మిస్టేక్స్ని స్కోర్లో కలుపుకుంటున్నారు. ఎప్పుడైతే కీలో ఉన్న మిస్టేక్స్ని నువ్వు స్కోర్లో కలుపుకుంటావో, ఓకే, యాజ్ పర్ కీ నుండి అన్నీ చెప్పాలి. నువ్వు స్కోర్లో కలుపుకోవడం వల్ల యాక్చువల్గా ఏపీపీఎస్సీ ఏం చేయొచ్చు అంటే, ఆ క్వశ్చన్స్ని 10 క్వశ్చన్స్ అనుకున్నాం. ఓకే, నా అవుట్ ఆఫ్ అమాంగ్ ఆల్ 4 సబ్జెక్ట్స్ మీద నా ఒక 10 క్వశ్చన్స్ తప్పండి అనుకుందాం. ఆ 10 క్వశ్చన్స్ని డిలీట్ చేయొచ్చు ఏపీపీఎస్సీ. ఓకే, లేకపోతే నీ పరిధి దాటి ఏపీపీఎస్సీ ఆలోచించవచ్చు. ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్? సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈస్, మీరు అనుకున్న దానికన్నా మీకు కీ ప్రకారం 190 ఆర్ 180 పైన ఉంటే మీరు సేఫ్నా. ఓకే, యాజ్ ఇంతకుముందే చెప్పినట్టు 170 to 190 డిపెండింగ్ అపాన్ ద కమ్యూనిటీ ఆర్ కేటగిరీ వైజ్ చూసినప్పుడు 170 to 190 ఈస్ ద సేఫెస్ట్ స్కోర్. బట్ ఎప్పుడైతే 190 దాటి వెళ్తుందో, వన్స్ ద స్కోర్ 190 దాటి వెళ్తుందో మీరు కంఫర్ట్గా ఉన్నట్టే. ద పాయింట్ ఐ వాంట్ టు షేర్ యూ ఈస్, మీరు కీని మరలా ఇంకొకసారి చెక్ చేసుకోండి. యాజ్ పర్ ద కీ లేదా ఫైనల్ కీ రివైజర్ కీ పెట్టినప్పుడు ఆ రివైజర్ కీని చెక్ చేసుకుని రివైజర్ కీలో ఉన్నటువంటి అంశాలు మీరు 100% యాక్యురేట్గా ఐడెంటిఫై చేయండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మీ దగ్గర ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో, వాట్ ఎవర్ ద కాంటెంట్. ఓకే, సో ఈ కీని చూసుకున్న తర్వాత మీరు ఒక్కసారిగా దాన్ని ఏం చేస్తారంటే పోస్ట్ మార్టం చేయండి. ఒక 2 days or 3 days ఇప్పటికైనా కూర్చొని ఈ క్వశ్చన్ను నేను ఎందుకు తప్పు చేశాను, ఇది నాకు తెలిసిన క్వశ్చనా తెలియని క్వశ్చనా. ఇది ఈ 1 week చాలామంది రిలాక్స్ అవుతారు, కానీ ఇది రిలాక్స్ అవ్వకూడని టైం మనం. ఎందుకంటే నీ తప్పులను చూసేటువంటి పోస్ట్ మార్టం చేయాల్సినటువంటి సమయం అనమాట. క్వశ్చన్ అంటే చాలామంది 99.9% అభ్యర్థులు మార్కులు తగ్గడానికి ప్రధాన కారణం, ఒకే ఒక కారణం నెగిటివ్ మార్కింగ్. నేను గత చాలా వీడియోస్లో చెప్పాను, నెగిటివ్ మార్కింగ్ చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపబోతుందని చెప్పాను. అయినా కూడా అభ్యర్థులు చాలా సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే అభ్యర్థులకి ఒకే ఒక మ్యాడ్నెస్లో వెళ్ళిపోతున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ కావాలి, కొత్త కంటెంట్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ వెనకాల వెళ్ళే ప్రాసెస్లో ఏమవుతుందంటే, as they collected huge volume of information, they are not at all in a position to focus on practice or negative marking. ఎప్పుడైతే ప్రాక్టీస్ ఆర్ నెగిటివ్ మార్కింగ్కి సంబంధించినటువంటి అంశాల్లో వీళ్ళకి సరైనటువంటి ప్రాక్టీస్ లేకపోవడం వల్ల మార్కులు తగ్గినాయి. దాన్ని చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 190 దాటిన వాళ్ళు క్వశ్చన్ పేపర్ చూడాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ 170 to 190 కన్నా తగ్గిన వాళ్ళు కంపల్సరీగా క్వశ్చన్ పేపర్ తీసుకొని ఈ 2 క్వశ్చన్ పేపర్లో 300 క్వశ్చన్ని, ఒక్కొక్క క్వశ్చన్ని కనీసం 5 నుంచి 10 నిమిషాలు టైం స్పెండ్ చేయాలి. తలకాయ చాలా తీవ్రమైన ఒత్తిడితో గురవుతుంది. ఎందుకంటే మనల్ని మనం అద్దం ముందు నిలబెట్టుకోవడం అనమాట. ఇంత సిల్లీ మిస్టేక్ చేశానా అని నిన్ను నిలదీసుకున్నావు అనుకో, ఈ భవిష్యత్తులో అటువంటి తప్పు చేయవు. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్న. సో 2 things మాత్రం కంపల్సరీ చేయండి. నెంబర్ 1, ప్రాక్టీస్ కీని ప్రాపర్గా చెక్ చేసుకోండి. కీ అయిపోయిన తర్వాత ప్రతి క్వశ్చన్ని ఇది ఆన్సరు నేను ఇది ఎందుకు పెట్టాను, ఈ ఆన్సర్ ఇది నేను ఎందుకు పెట్టాను, ఈ ఆన్సర్ నేను ఇది ఎందుకు పెట్టాను అని ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాన్ని మీరు డీటెయిల్గా అనలైజ్ చేసుకోండి. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్ అన్న. అసలు వాట్ నెక్స్ట్,
ఇది చాలా కీలకమైన పరిణామం. ఎవరికైతే 170 కన్నా తక్కువ వచ్చినాయో, ఓకే, సో నాకు తెలిసి జనరల్ 170 కన్నా తక్కువ వస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జోన్స్ మీరు హోప్లెస్ సిచ్యువేషన్లో ఉండట్టు, దట్ ఈస్ ఫర్ షూర్. మరి 170 కన్నా తక్కువ వస్తే ఏం చేయాలి? ఓకే, ఇక్కడే తప్పులు జరుగుతాయి, ఇక్కడే లైఫ్లో చేసుకునేటువంటి అత్యంత ప్రమాదకరమైన మిస్టేక్స్ జరుగుతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, 170 కన్నా తక్కువ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ నేను ఎంతకన్నా ఎరగదీస్తాను, లేదా నెక్స్ట్ యూపీఎస్సీకి నేను ఎక్స్ట్రాడినరీగా ప్రిపేర్ అవుతాననే ఒక మ్యాడ్నెస్లో వెళ్ళగాకండి. ప్రాక్టికల్గా ఆలోచించి ప్లాన్ బి రెడీ చేసుకొని, అది పార్ట్ టైం జాబ్ కావచ్చు, ఫుల్ టైం జాబ్ కావచ్చు, ఏదైనా సాఫ్ట్వేర్ కోర్స్ కావచ్చు, ఏదో ఒక ప్లాన్ బిని రెడీ చేసుకొని అది చేసుకుంటూ మరలా ప్రిపరేషన్ 4 గంటలు 5 గంటలు కూర్చోండి. అంతేగాని డోంట్ ట్రై టు కంప్లీట్లీ డిపెండ్ ఆన్. ఓకే, సో ఏమవుతుందంటే ఒక జూదం లాగా మిగిలిపోతుంటాం. అంటే జూదంలో ఓడిపోయిన వ్యక్తి ఎలా చేస్తాడు? ఇప్పుడు 100 రూపాయలు కోల్పోతే ఆ 100 రూపాయలు తీసుకురావడం కోసం 200 రూపీస్ పెట్టి మొత్తం లాగడం ఎలాగైతే ట్రై చేస్తాడు, అలాగే చాలామంది అభ్యర్థులు చేసేటువంటి మెయిన్ మిస్టేక్ ఏంటంటే, ఓటమి జరిగింది కాబట్టి నేను ఇంకా రెట్టించిన ఉత్సాహంతో చదువుతాను. ఏం అవసరం లేదు నాన్న, నీకు ఉన్నటువంటి నాలెడ్జ్ 170 మార్క్స్ అంటే వెరీ గుడ్, 170 జనరల్ అంటే నువ్వేం చేయాలి? ఈ ప్రిపరేషన్ని స్లోగా ఒక రోజుకు 3-4 గంటలు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎక్కడో చోట కోచింగ్ తీసుకుంటూ ఆయన చదువుతూ పార్ట్ టైం జాబ్ ప్రిపేర్ లేదు. ఓకే, నీ పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది, ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సు లేదా ఏదైనా ఒక కోర్సు తీసుకొని దాంట్లో జాయిన్ అవుతూ ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేయి. అంతేగాని మరలా నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతుంది అని ఆ విషవలయంలోకి వెళ్ళిపోయి దాంట్లో ఎక్కువ నష్టపోవడానికి మాత్రం ప్రయత్నించవచ్చు. దట్ ఈస్ ద వన్ సిన్సియర్ సజెషన్ యాజ్ ఏ సీనియర్ ఆస్పిరెంట్గా నేను మీకు చెప్పేటువంటి సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ఈ విష వలయం లేదా విష ఊబి నుంచి బయటపడటానికి ప్రయత్నించండి. ప్లాన్ బిని సిద్ధం చేసుకోండి. ప్లాన్ బి అయిపోయిన తర్వాత మీరు ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? 3-4 మంత్స్ తర్వాత వస్తుందని అన్నారనుకో, వచ్చినాక చూడండి. ఓకే, అప్పటి వరకు మీరు ఏం చేస్తారు? మీకు ఆల్రెడీ ప్రిపరేషన్ అంత కంటెంట్ ప్రాపర్గా ఉంది కదా, సో వాటిని టచ్లో ఉంటూ రోజుకు 2 గంటలు, ఏపీఎస్టీ 2 గంటలు, పాలిటీ ఒక 1 అవర్, అట్లా రోజుకు ఒక 4 గంటలు మొత్తం సిలబస్ అంతా రివిజన్ చేసుకుంటూ ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రాక్టీస్ తప్ప మీరు దీంట్లోనే అద్భుతాలు సాధిస్తాను లేదా దీన్ని ఎలాగైనా నిరూపించాలనేటువంటి ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ మ్యాడ్నెస్లోకి మాత్రం వెళ్ళగాకండి. అది చాలా చాలా ప్రమాదకరమైన అంశం. ఓకే, సో కొంచెం కేర్ఫుల్గా, ఇది మీ లైఫ్లో చాలా కీలకమైన ఘట్టం. 170 జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రం, 170 కన్నా తక్కువ వచ్చిన అభ్యర్థులు మాత్రం మీరు ఇక్కడ ఈ పాయింట్లో ఒక బలమైన నిర్ణయం తీసుకోవాల్సిందే. అసలు నువ్వు ప్రిపేర్ అవుతున్నావు, రాలేదు, నీకన్నా కూడా నీకు రాలేదనే దానికన్నా పక్కనోళ్ళు ఏమనుకుంటారనే దానికోసం నువ్వు ఎక్కువ బతుకుతున్నావు అన్నమాట. ఓకే, కానీ నువ్వు పెద్దోడు అయిపోయి ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఇంకో గ్రూప్ 2 రాసి అప్పటికి నీకు పెళ్లి కాక ఈ కష్టాలను ఎందుకు? హ్యాపీగా నువ్వు ప్రిపరేషన్ కంటిన్యూ చేయి అండ్ యూ కెన్ అచీవ్ మేజర్ హైట్స్. ఓకే, ప్రిపరేషన్ 4 గంటలు చేసుకుంటూ అదే సమయంలో ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్ అవ్వు. దట్ ఈస్ వాట్ ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ అన్నాను. సో ఈ 5 సంవత్సరాలు ప్రిపేర్ అవుతూ మ్యారేజ్ చేసుకుని చిల్డ్రన్, సో ఒక కంఫర్టబుల్ లైఫ్ తీసుకొని వెళ్ళిపో. జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాను, జాబ్ రావాలంటే మళ్ళీ ఇంత ప్రిపరేషన్ అనేటువంటి ఆ విశ్వ సైకిల్లోకి మాత్రం దయచేసి ఎవరు వెళ్ళొద్దు. ఓకే, 170 జనరల్ కేటగిరీ అభ్యర్థులు 170 కన్నా తక్కువ ఉండేవాళ్ళు మాత్రం మీరు యూ జస్ట్ ప్లాన్ ఫర్ ప్లాన్ బి. నా మాటలు మీకు రుచించకపోవచ్చు, వాస్తవవాది లోక విరోధి అంటారు. మీరు ఒక ప్లాన్ బిని రెడీ చేసుకున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.